కాలంతో వచ్చే కష్టానికి వేగవంతమైన మార్పులు ఉంటాయి. ఆ మార్పుల్ని సరిగ్గా అవగాహన చేసుకుని పరుగులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అహంకారం ప్రవర్తిస్తే కనుక వెంటనే మార్పులు శరవేగంగా జరుగుతాయి. చైనా ఇప్పుడు ఇది డాలర్‌తో అమెరికా వేషాలేస్తే, అమెరికన్ డాలర్‌కి ప్రత్యామ్నాయంగా అందరూ బంగారం, వెండి వైపుకెళ్లారు. దీంతో ఇప్పుడు అమెరికా ఇబ్బంది పడుతోంది. అదే సమయంలో చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి రేర్ ఎర్త్ మినరల్స్‌తో గేమ్ ఆడుతుంటే, ఇప్పుడు రివర్స్ కనిపెట్టారు సైంటిస్టులు. తాజాగా జార్జ్ టౌన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రీసెర్చర్స్ స్టడీలో బయటపడింది ఏంటంటే, న్యూ మ్యాగ్నెటిక్ మెటీరియల్ C16 అని పేరు పెట్టారు. ఇది హై ఎంట్రోపీ బోరైడ్స్తో కలిగి ఉంటుంది. అంటే రేర్ ఎర్త్ మినరల్స్తో సంబంధం లేకుండా స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ తయారవుతాయి. రేర్ ఎర్త్ మినరల్స్ వీటికి అక్కర్లేదు. ఇప్పుడు ఏవైతే మనకి రేర్ ఎర్త్ మినరల్స్ ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్కి వాటికి ఈ మ్యాగ్నెట్స్కే కదా, అవి లేకుండానే తయారు చేయొచ్చట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అవసరం లేని, అంత ఖర్చు అక్కర్లేని, అలాగే ఎన్విరాన్మెంటల్గా పర్యావరణ పరంగా ఉపయోగపడేటటువంటి విధానాన్ని సప్లై చైన్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఈజీగా తయారు చేసేటటువంటిది కనిపెట్టారు వీళ్ళు. 50 డిఫరెంట్ కాంపోజిషన్స్తో తయారు చేయొచ్చు ఇట్లాంటి అయస్కాంతం అన్నటువంటిది. 300K టెంపరేచర్లో కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుందట. ఎలక్ట్రిక్ మోటార్స్కి పనిచేస్తుందట, విండ్ టర్బైన్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పనికొస్తుందట, మ్యాగ్నెటిక్ డేటా స్టోరేజ్కి పనికొస్తుందట, స్పింట్రోనిక్ డివైజెస్కి పనికొస్తుందట. ఓవరాల్గా ఇది ఈ రీసెర్చ్ని బిగ్ బ్రేక్ త్రూ అంటూ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ షోస్ అన్నటువంటి దీంట్లో ప్రధానంగా ప్రొజెక్ట్ అయ్యింది. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో చైనాకి కూడా చెక్ పడేటటువంటి పరిస్థితి ఉంటుంది రేర్ ఎర్త్ మినరల్స్లో ఇన్నోవేషన్ అన్నటువంటిది.